ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? మీ క్షేమం కొరకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఈ హోప్ పట్టుడే వాక్య సందేశాలు అనుదినము ప్రార్థనాపూర్వకముగా లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి అందిస్తూ ఉన్నాం. మన దైనందిన జీవితాల్లో మనము చాలా శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం. మనము వాటిని వర్ణించలేము. చాలా సమయాలలో రకరకాల బాధలు, శ్రమలు, శోధనలు మనలను కృంగదీస్తూ ఉంటాయి, మనలను బాధపరుస్తూ ఉంటాయి. అయితే ఈ శ్రమలన్నిటి వెనుక కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు దేవుడు మనలను శ్రమపరుస్తూ ఉన్నాడు, లేదా శ్రమ అనేది మన జీవితంలో ఆయన అనుమతిస్తూ ఉన్నాడు అన్న ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనంలో మనకి బయలుపరచబడుతూ ఉంది. ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనము. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఈ మాటలు ఎలీహు అని పిలువబడుతున్న ఒక వ్యక్తి యోబుతో చెబుతూ ఉన్నాడు. యోబు చాలా శ్రమలు అనుభవించినట్లుగా మనము వాక్యంలో చదవగలము. ఆ శ్రమలో స్వాంతన ఇచ్చే క్రమంలో తన ముగ్గురు స్నేహితులు, యోబు యొక్క ముగ్గురు స్నేహితులు యోబుతో మాట్లాడి వాస్తవానికి వారు యోబుకి నెమ్మది కలగచేయక యోబును విమర్శిస్తూ వచ్చారు. అయితే వారి వలన ఏ ప్రయోజనము కలగలేదని విన్న ఎలీహు వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు. ఏంటి అంటే, శ్రమలో నుండి దేవుడు విడిపిస్తాడు మొట్టమొదటిది. అయితే ఎందుకు శ్రమ వస్తూ ఉంది అంటే, వాస్తవానికి బాధ వలన ఆయన మనుషులను విధేయులుగా చేస్తూ ఉన్నాడు. ద పర్పస్ బిహైండ్ ఆఫ్ అవర్ అఫ్లిక్షన్, మన యొక్క శ్రమ యొక్క ఉద్దేశము ఏంటి అంటే ఒబీడియన్స్, దేవుని ఎడల విధేయత. కేవలం విధేయత మాత్రమే కాదు, అక్కడ డెలివరెన్స్ అనేది కూడా, అంటే విడుదల అనేది కూడా వాగ్దానం చేయబడింది. కాబట్టి మనము మన జీవితాల్లో ఏ శ్రమలు మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆ శ్రమలు ఏదో దేవుడు మనకిష్టము లేక పంపిస్తున్నాడని కాదు, కానీ మనము విధేయులమై ఇంకా ఆయనకు సమీపంగా రావాలి అన్న ఉద్దేశము చేత దేవుడు వాటిని పంపిస్తున్నాడని మనము అర్థం చేసుకోవాలి. పిల్లరా, శ్రమలు అనేవి అనేకముగా మీకు ఉండవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యము, కుటుంబాలలో కలహాలు, సమాధానము లేని స్థితి, ఇవన్నీ కూడా శ్రమలే. అయితే ఈ శ్రమల్లో దేవుని ఉద్దేశం మనం ఇంకనూ విధేయులముగా మార్చబడాలి. అదే సమయంలో దేవుడు వాటిని నిరంతరము కొనసాగించేవాడిగా లేడు, కానీ ఆ శ్రమల్లో నుండి ఆయన మనకు విడుదల కలగజేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒబీడియన్స్ అండ్ డెలివరెన్స్ అనేవి ఒకే విధంగా సాగుతూ ఉన్నాయి. ఈ రెండు మనం కలిగి ఉండాలి అనేదే దేవుని ఉద్దేశం. కాబట్టి మీరు శ్రమపరచబడుతున్నారా? అయితే దేవుడు మీతోనే ఉన్నాడు. ఆయన విధేయత నేర్పిస్తూ ఉన్నాడు. ఒక దినమున ఆయన మీకు విడుదలను కూడా ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మా ప్రియుల మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రభువా, ఈ ఆశీర్వాదకరమైన వాగ్దానము చేత వారిని బలపరచండి. వారు ఎదుర్కొంటున్న శ్రమలలో వారికి విధేయత నేర్పించి వారికి విడుదలనిస్తారని నమ్మచ్చు. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని విడిపించి నడిపించునుగాక. ఆమేన్.